నా ఈ జీవిత ప్రయాణంలో ఒంటరిదాన్ని కాకూడదని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్ళాడు. నా గత జీవితం గురించి నాకేమీ గుర్తులేదు, కానీ రాబోయే జీవితంలో అన్ని సంతోషాలే. అక్కా, ఏమైంది? పోలీసులొచ్చారు. సార్, కార్తీక్ వైజాగ్ వెళ్ళాడు. 2 డేస్లో రిటర్న్ వచ్చేస్తాడు. రాగానే మిమ్మల్ని కలవమని చెప్తాను. ఏంటక్కా, ఎవరేం మాట్లాడడం లేదు? నీ భర్త వచ్చాడమ్మా. నా భర్త? నా భర్త? అవునమ్మా, ప్రూఫ్స్ అన్ని చెక్ చేశాం. ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇక్కడ తీసుకొచ్చాం. అతనే నీ భర్త. మీరు హాయ్, ఐఎమ్ రిషి. నేనే నీ భర్తని. నీ పేరు మధు కాదు, శివరంజని. వెల్కమ్. ఇదే మన తాజ్మహల్. నీ టేస్ట్కి తగ్గట్టు నేను ఇష్టంగా కట్టించింది. ఏంటలా చూస్తున్నా? ఇదే అన్నిటికంటే నీకిష్టమైన ఫోటో. మన పెళ్ళయ్యాక తీసుకున్న ఫస్ట్ ఫోటో. ఇదెప్పుడు మన కళ్ళ ముందే ఉండాలని నువ్వే హాల్లో పెట్టించావు. కమ్, నా తర. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నేను ఆ రోజు చెరువులో ఎలా పడ్డానో, ఆ టైంకి నేను ఆ రోజు అక్కడ ఏం చేస్తున్నాను, అయినా పేపర్లో యాడ్ ఇచ్చి ఇన్ని రోజులైనా నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు? ఆ సంఘటన జరగటానికి కొన్ని గంటల ముందు నేను యుఎస్ వెళ్ళిపోయాను. తిరిగి వచ్చాక నాకు తెలిసిన ప్రతి చోట నేను వెతికాను. నువ్వెక్కడ కనిపించలేదు. చివరికి ఏం చేయాలో తెలియక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అప్పుడు తెలిసింది. అంటే ఈ 15 రోజుల్లో మీరింటికి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా? లేదు. కారణం మన ఇద్దరి మధ్య జరిగిన గొడవ. గొడవ? ఎస్. 4 months బ్యాక్ మన లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది. మనకి యుఎస్లో బిజినెస్ ఉంది. దాన్ని నా పార్ట్నర్ కౌశిక్ నేను చూసుకునేవాళ్ళం. అందువల్ల మంత్లీ 15 days యుఎస్లో ఉండేవాణ్ణి. కరెక్ట్గా మన పెళ్లి రోజే నువ్వు తల్లివి కాబోతున్నావు తెలిసింది. బట్ అదే టైంలో నేను అర్జెంటుగా యుఎస్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు నువ్వు కాలు జారి మెట్ల మించి కింద పడిపోయావు. నీకు అబార్షన్ జరిగింది. ఆ టైంలో నేను దగ్గరగా లేనని అప్పటి నుండి నువ్వు నన్ను దోషిగానే చూస్తున్నావు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడేదానివే. అలా గొడవ పడిన ప్రతిసారి కారులో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కోపం తగ్గాక తిరిగొచ్చేదానివే. మొదట్లో కొంచెం బాధేసినా రాను రాను అలవాటైపోయింది. అలాగే మళ్ళీ ఒకరోజు నేను బిజినెస్ పని మీద యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం నీకు తెలియగానే నాతో మళ్ళీ గొడవ పెట్టుకున్నా. ఎంత చెప్పినా వినుకుంటా కారేసుకొని వెళ్ళిపోయా. ఎప్పట్లాగే 2-3 రోజుల్లో తిరిగి వస్తామనుకుని నేను యుఎస్ వెళ్ళిపోయాను. తప్పు నాదే. మొదటిసారి వెళ్ళాను, నాకు పుట్టబోయే బాబు దూరం అయిపోయాడు. రెండోసారి వెళ్ళాను, నువ్వు నాకు దూరం అయ్యా. ఒకవేళ నీకేమైనా అయ్యుంటే. అందుకే యుఎస్లోనే మన బిజినెస్లని కౌశిక్ అప్పగించి వచ్చేసాను. నీకోసం, కేవలం నీకోసం. వదినా, 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 ఇదిగో ఇది నీకోసమే. ఏంటి వదినా అలా చూస్తున్నావు? ఇది నేను తీసుకొచ్చింది కాదు, అమ్మ పంపించింది. అమ్మ నాన్నతో అన్ని మాట్లాడేశాను వదినా. మధు ఫోటో చూశారు, వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. కానీ పేరే బాలేదంట. పేరుదే ఉంది లేరా, పెళ్లికి ముందైనా మార్చుకోవచ్చు అంటుంది అమ్మ. అవును, ఇంతకి మధు ఎక్కడా? పైనుందా? మధు, మధు. మధుకి తన అసలు పేరేంటో తెలిసిపోయింది. ఆ పేరుతో పాటు తను కూడా వెళ్ళిపోయింది.
మధుకు అసలు పేరు తెలిసిపోయిందా? ఆ, తనే వెళ్ళిపోయిందా? లేదు, నువ్వు పేపర్లో వేయించిన ఫోటో చూసి తనే తన భర్తనని చెప్పి తీసుకువెళ్ళాడు. బావా, ఓ హే సారీ కావాలని చేసావు కదా నువ్వు. ఉండు, నిప్ప అని చెప్తాను. ఇది చూసావా, మన పెళ్ళైన కొత్తలో గార్డెనింగ్ చేస్తుంటే పొరపాటున నా కాలు తగిలి వాటర్ మీద పడ్డాయి. అంతే, వాటర్ పైప్ తీసుకుని నా వెంట పడ్డావు. ఇలాంటి చిలి పనులు చాలా చేసేదానివి. రంజని, ఆర్ యు ఓకే? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ష్యూర్, నో ప్రాబ్లం. త్రీ డేస్ నుంచి ఏమైపోయాడు వీడు? హలో. కార్తీక్ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నారా? అయ్య బాబాయ్, నువ్వు నన్ను కేర్ టేకర్ గా చూసుకోమని పంపించిన అమ్మాయి నాకు చుక్కలు చూపించింది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు నేనొచ్చి డాబాలో పడ్డా. నీకు నీ హాస్పిటల్లో దండం రా బాబు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. రేపు నీ సిమ్ కార్డు కూడా మార్చేస్తున్నాను. నువ్వు ఫోన్ పెట్టాయి. లింగం లెక్కర లింగం ఎక్కడ? ఎత్తిన బాటిల్ దింపకుండా తాగే రికార్డు మనకు. అలాంటిది 10 రూపాయలు తక్కువ అయితే బాటిల్ ఏమనంటారు నువ్వు? రే సత్తిగా, నీ బాటిల్ పగిలిపోయే టైం వచ్చేసిందిరా. ఆ లక్ష్మీదేవి ఉంది చూసా, బంజారా హిల్స్ లో ఉన్న వాళ్ళు తప్ప మాలాంటి బోరబండోని పట్టించుకోదురా. ఒక్కసారి కానీ లక్ష్మీదేవి నాకు కనిపించింది అనుకో, ఏ ఆ బుడబుడ సౌండ్ ఏంటి? ఇక్కడ లక్ష్మీదేవితో మాడదాం కదా నువ్వాబా. గుడ్ అమ్మా. లక్ష్మీదేవి ఇందాక నీతో ఏదో అంటున్నాను, నువ్వు నాకు మళ్ళీ బుడబుడేంటి? ఇందాక నీకు చెప్పాను కదా ఆపా. అబ్బో నువ్వు ఆపవా? నేనే వస్తున్నాను. తల్లి నువ్వు ఎక్కడ ఉండమ్మా, నేను కింద దిగాలి. లెక్కర లింగం చెబితే ఎన్నమ్మా నువ్వు, నీ బుడబుళ్ళు నువ్వు. పుల్లి బాటిల్ ఎంత లేవు, నా మాట ఎన్నంటావా బుజ్జిముండా నిన్ను. ధనలక్ష్మి, ఇప్పుడే కదా అడిగాడు, అప్పుడే ఇచ్చేసావా? ఇలా అయితే ఎప్పుడు అడిగేవాడు కదా నా బుజ్జిముండా. ఎక్కడ కాదు, ముందు బయటికి వెళ్దాం. రావా? నువ్వు రావు, ఎలా వస్తా? కొండ కదా, పడగొట్టేస్తాను.
రంజని ఏంటి రంజని, అసలు నీకు ఇల్లు కొత్త. నీకేం కావాలన్నా నన్ను అడగమని చెప్పానుగా. ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను లేకపోయి ఉంటే బయట ఏదో శబ్దం వినిపించింది. పొరపాటున కాలు స్లిప్ అయ్యి. చూడు రంజని, ఇప్పటికే 2 సార్లు దూరం అయ్యా. మళ్ళీ ఇంకోసారి దూరం అయితే నేను బ్రతకలేనురా. ఇక నుంచి నీకేమైనా కావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా నాతో చెప్పు, నేను వస్తాను. ఓకేనా?